మై నేమ్ ఇస్ ప్రేమ్. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే అది షేమ్ అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఆదిలాబాద్లో పార్టీ అనాథగా మారినప్పుడు అండగా ఉన్నదెవరు? నేను. ఖర్గే సభ సక్సెస్ చేసిందెవరు? నేను. అలాంటిది నాకు కాకుండా నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇస్తారా? నా గొంతు కోస్తారా అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఆయన ఒక్కరే కాదు, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి కూడా కరస్వరం వినిపిస్తున్నట్టే అనిపిస్తోంది. కేబినెట్ విస్తరణ ఆలస్యమవుతున్న కొద్దీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో అసహనం కట్టలు దించుకుంటోంది. రోజుకో ఎమ్మెల్యే బరస్ట్ అవుతున్నారు. ఈసారి అసమ్మతి స్వరం ఆదిలాబాద్ నుంచి వినిపించింది. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదంటున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధరబాబు ముందే తన గళం వినిపించారు ప్రేమ్ సాగర్ రావు. ఇవాళ నా గొంతునపై ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ ఓటుకొని ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కడిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కడిగారు మీటింగ్ కడవేయండు. ఇవాళ ఇన్నోవేల్ మీటింగ్ మంచిగా రోజులు లేరా? ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా? తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ తిరిగి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి మంత్రి పదవి ఇస్తే ఊరుకునేది లేదన్న ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే వివేక్ ఫ్యామిలీపై మండిపడ్డారు. ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండి ఏడు రోజులు బెల్లంపల్లి ఒక పాదయాత్ర వేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు. కనీసం మంది తెచ్చు సంగతి వేరు, వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతారు. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చినా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి, ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గొంతుగా ఉన్న తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే. గొంతు లేని వాళ్ళ గొంతు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా, నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. మరోవైపు దక్షిణ తెలంగాణలో ఆశావహులు ఎక్కువ మందే ఉన్నారు. తన కేబినెట్ బెర్త్కు జానారెడ్డి ఎత్తు పెడుతున్నారంటూ మండిపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుని పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగ్గుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. మల్రెడ్డి రంగారెడ్డి అయితే తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మొత్తంలో నేను ఒక్కని గెలిచినాను. రంగారెడ్డి హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తిగా నాకు ఇచ్చినా పర్వాలేదు. నిజంగానే రెడ్డి అనేటువంటిది మీకు అడ్డం వస్తే మీరు కావాలంటే నేను ఇబ్రాహీంపట్నంలో ఇంకెవరినన్నా మీరు ఎవరిని చెప్తాలకు పెట్టి తీసుకొని మీ దగ్గరికి వస్తాను. ఇల్లే కాదు, కాంగ్రెస్ లో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రివర్గంలో స్థానం కోసం పైరవీలు చేస్తున్నారు. ఓవైపు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు.